హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పొటాటో తురుము వేపుడు అనేది చూస్తున్నాం కదా. దాని రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఎంత బాగా ఉందో, చాలా రుచికరంగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. దీనికోసం మనము పొటాటోస్ తీసుకోండి. పొటాటోస్ని గ్రేట్ చేసి వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత అందులో వాటర్ అంతా పోయేదాకా స్క్వీజ్ చేసేయండి. వాటర్ అంతా పోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత దీనిని ఆయిల్లో వేస్తూ మంచిగా దూరగా వేయించుకోవాలి. అలా మనం వేయిస్తున్నప్పుడు స్టవ్ మొత్తము చిన్నగా పెట్టేసుకోండి, స్విమ్లో పెట్టేసుకోండి. ఇలా వేయిస్తున్నప్పుడు మనకి ఎలా తెలిసిపోతుందనంటే, వేయిస్తున్నప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత దానిని తీసేసుకోండి. ఇంకా ఇలా మనం ఆయిల్లో వేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఇలా పైనకి పొంగుగా వస్తుందండి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. అలా వస్తుంది, కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా అంతా మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పల్లీలు తీసుకున్నాను, అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, దానికోసమని పల్లీలు బ్రౌన్గా వేగిన తర్వాత కరివేపాకు ఇంకా మనం క్యాషు కూడా తీసుకున్నాను. వీటిని కూడా మంచిగా వేయించుకొని అన్నీ కలిపేసుకోవడమేనండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని పప్పులోకి కానీ, చారులోకి కానీ, పెరుగులోకి కానీ చాలా బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా. దీనిలోకి సరిపడినంత ఉప్పు వేయండి. అదేవిధంగా సరిపడినంత కారం తీసుకోండి. మీకు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం తీసేసుకోండి. తర్వాత వేయించుకొని పెట్టుకున్న ఈ పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అంతేనండి, రెసిపీ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.